నమస్తే బీఆర్కే నేను దేవిక. ఇప్పుడు మనతో పాటు అయితున్నారు రామ్మోహన్ నమిలే, రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్. సార్ అయితే ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. ఇప్పుడు సార్ గారిని అడిగి మనకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఇప్పుడు హైడ్రా అంటే ఏంటి సార్ అసలు? హైడ్రా is a authority established in the recent days, headed by an officer called Ranganath, and it is into a removal of any illegal construction that is made. అంటే బేసికల్లీ అది వాటిని ఐడెంటిఫై చేసి గుర్తించి నిర్దాక్షిణ్యంగా మెర్సిలెస్గా నేలమట్టం చేయడము క్లుప్తంగా ఇది హైడ్రా. అదే చాలా మందికి తెలీదు హైడ్రా అంటే. సో ఓకే. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హైడ్రా కూల్చివేతలు అనేటివి చాలా జరుగుతున్నాయి. అసలు దీని వెనకాల కారణం ఏంటి సార్? కారణము సింపుల్ అమ్మా. ఇప్పుడు గత ప్రభుత్వం 10 years ఉండింది. కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఏదైనా కూడా ఈ ప్రభుత్వం వరకు వెళ్ళక్కర్లా, ఒక ఆఫీసర్ మారి ఇంకో ఆఫీసర్ వచ్చినప్పుడు పాత ఆఫీసరు చాలా మంచి పనులు చేశాడు అనుకోండి, కొత్త ఆఫీసర్కి కూడా ఈక్వల్ పేరు రావాలి అంటే అంతకన్నా ఎక్కువ మంచి పని ఏదో రకంగా చేసి చూపించాలి. వాడు చేసిందే వీళ్ళు చేస్తే కాపీ కొట్టిండ్రు అనుకుంటారు, క్రెడిట్ వాళ్ళకే పోతుంది. కనుక సంథింగ్ న్యూ, సంథింగ్ ఫ్రెష్ అని ఒకసారి అట్లా అంజనం అంటాం మనము. అలా వేసి చూస్తారు ఎక్కడ స్కోప్ ఉంది అనేసి. ఇది ఎవరు బ్రెయిన్ చైల్డ్ ఐ డు నాట్ నో, మేబీ సీఎంస్ బ్రెయిన్ చైల్డ్. యూజువల్గా అల్టిమేట్లీ ఇట్ షుడ్ బి ద అప్రూవల్ ఆఫ్ ద సీఎం ఆర్ ద క్యాబినెట్. క్యాబినెట్ అనేది కూడా సెకండరీ. వాట్ ఎవర్ సీఎం వాట్స్ విల్ బి అప్రూవ్డ్ ఇన్ ద క్యాబినెట్. బట్ ప్రోస్ అండ్ కాన్స్ అని ప్రతిదానికి రెండు వైపులా నానమని ఉంటుంది. ఐ ఆల్సో ఎర్లియర్ స్పోక్ ఆన్ దిస్ హైడ్రా. కన్స్ట్రక్షన్లో డిస్ట్రక్షన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్. మనం ఇల్లు కట్టుకుంటే 100 years ఉంటుంది, ఆ తర్వాత కూలిపోతుంది. చాలా పకడ్బందీ గట్టినవి కూడా ఒక 300 years 400 years ఉంటాయి. సో దట్ ఈజ్ వన్ థింగ్. మనం ఏదైనా తప్పు చేస్తే దాన్ని మీ కరెక్ట్ ఆర్ మాడిఫై, సరిదిద్దడానికి వీలు కాని తప్పు అయితే దాన్ని తీసేస్తాం టోటల్గా. హైడ్రా చేసే పనే అది. ఓకే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మాఫియా అంటాం మనము. మాఫియా అనే వర్డ్ యూ మస్ట్ బి నోయింగ్ దట్. అంటే అండర్ గ్రౌండ్ ఇల్లీగల్ యాక్టివిటీసు, బ్లాక్ మార్కెటింగు, ఇవన్నీ దీని కిందనే వస్తాయి. మాఫియా అంటే నాట్ లీగల్. అంటే ఇక్కడ 2-3 పదాలు మనం చాలా పర్ఫెక్ట్గా క్యాచ్ చేయాలమ్మా. ఐసే శాండ్, SAND, శాండ్. శాండ్ అంటే ఏమి? ఇసుక. ఇసుక. నా శాండ్ ఎక్రానిమ్, క్యాపిటల్స్లో SAND. సత్యము, న్యాయము, ధర్మము. ప్రపంచంలో ఎక్కడైనా కూడా సమాజము ఈ 3 ఎంత స్ట్రాంగ్గా ఉంటే సొసైటీ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఎంత వీక్ ఉంటే టు దట్ ఎక్స్టెంట్ సొసైటీ విల్ బి వీక్. దిస్ ఈజ్ ఎ యూనివర్సల్ అండ్ ఫండమెంటల్ ట్రూత్. నౌ సత్యము, న్యాయము. న్యాయము అనేది మనం విసే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లా, LAW లా. అంటే కొన్ని చట్టాలు బేస్డ్ ఆన్ ద కంట్రీస్ కాన్స్టిట్యూషన్, మన భారత సంవిధానాన్ని అనుసరించి కొన్ని చట్టాలు చేసుకొని ఆ చట్టాల ప్రకారము వ్యవహరించేది లా. ధర్మము ఈ న్యాయానికన్నా మించింది. అంటే అన్నిటికీ చట్టాలు చేయడము నాట్ పాసిబుల్. అంటే ఎక్కడెక్కడైతే అవసరమో అక్కడక్కడ చట్టాలు చేసినా కూడా కొన్ని యాక్టివిటీస్కి చట్టాలు ఉండవు. ఉన్న చోట కూడా ఉల్లంఘన అనేది జరుగుతుంటుంది. ధర్మం అట్లా కాదు. ధర్మం ఈజ్ ద వర్చ్యూ ఆఫ్ ఎన్ ఇండివిజువల్, కమ్ వాట్ మే. నేను ధర్మము తప్ప అంటే న్యాయము, లా ఈజ్ కవర్డ్ అండ్ ధర్మము, బట్ నాట్ ఇన్ ద రివర్స్. న్యాయంలో ధర్మము లేదు, ధర్మంలో న్యాయము ఇమిడి ఉన్నది అనేది పాయింట్. కాబట్టి మనము ధార్మికంగా ఉండాలన్నా న్యాయంగా ఉండాలన్నా ధార్మికంగా ఉండాలి. సో దట్ న్యాయం ఈజ్ ఆల్రెడీ ఇట్ ఈస్ టేకెడ్ అండర్ ఇట్స్ షెల్టర్. ఇప్పుడు అధర్మంగా వ్యవహరించి హైడ్రాకి వస్తే, అధర్మంగా వ్యవహరించి చెరువులు ఆక్యుపై చేసి, పక్కవాళ్ళ ల్యాండ్ ఆక్యుపై చేసి, గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసి, మనకి సమాజంలో CAMP క్యాంప్ అంటానమ్మా నేను. క్యాంప్ అంటే C ఫర్ కరప్షన్, M ఫర్ మాల్ ప్రాక్టీస్, MP మాల్ ప్రాక్టీస్, A ఫర్ అడల్టరేషన్, కరప్షన్, అడల్టరేషన్,
మాల్ ప్రాక్టీస్లు. నీ అనుభవంలో నీ నీ ఏజ్ని బట్టి నీ అనుభవంలో కూడా మీరు గమనిస్తే రోజు మీడియాలో పేపర్ చూస్తుంటే ఇవి పుష్కలంగా ఉన్నాయి. డైలీ పేపర్ చూడండి. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఆఫీసర్స్ ఆర్ బీయింగ్ కాట్ బై ఏసీబీ. తెలుగులో విసే అనిష అవినీతి నిరోధక శాఖ అవినీష. సో వీళ్ళు అట్లా చేయడం మూలాన ఆ ల్యాండ్స్ అన్నీ ఈ హైడ్రా ఐడెంటిఫై చేసి పర్మిషన్ లేకుండా కానీ, పర్మిషన్ పేపర్ మీద ఒకటి ఉంది, నువ్వు ఫిజికల్గా కన్స్ట్రక్ట్ చేసింది వేరు, అలాంటివన్నీ వాళ్ళు దాక్షిణ్యము దయ లేకుండా దే ఆర్ డిస్ట్రక్టింగ్ తీసేస్తున్నారు. మరి వాళ్ళకి నష్టం కదా మా ఇల్లు పొడగొట్టుకుంటే అంటే, ఇల్లు కొనుక్కునేవాడికి ఇంగ్లీష్లో సామెత ఉంది. సామెత కాదు, ఇట్స్ ఎ సేయింగ్, బయ్యర్ బివేర్. నీవేదైనా ఇల్లు కానీ ప్లాట్ కానీ కొనుక్కునే ముందు దాని టైటిల్ అమ్మేవానికి సరిగ్గా ఉందో లేదో బయ్యర్ బాధ్యత కనుక్కోవడానికి. అతనికి అంత కెపాసిటీ లేకపోతే ఒక లాయర్ దగ్గరికి పోయి లాయర్ ఒపీనియన్ తీసుకోవాలి. సో ఇట్స్ ఎ వెరీ కాంప్లికేటెడ్ మ్యాటర్. గతంలో కొన్ని బ్యాంకులు కూడా టైటిల్ సరిగా వెరిఫై చేయకుండా, నేను ఇందాక సిఏఎంపి క్యాంప్ అని చెప్పాను కదా, ఇది అన్ని వృత్తుల వాళ్ళకి వస్తుంది. లాయర్కి ఇంకో 500 ఫీజు ఎక్కువ ఇస్తే ఈయనకు అనుకూలంగా లీగల్ ఒపీనియన్ ఇస్తాడు, అక్కడ లేకపోయినా కూడా. అంటే నీ ఏదో మొక్కుబడి టైపులో. కానీ అల్టిమేట్గా ఇది ఎందుకు ఇదంతా జరుగుతుంది? మనము ధర్మాన్ని పాటించట్లేదు. అత్యవసర మార్కులతో పాస్ అవ్వడం అంటాం చూడు. 35 పాస్ మార్కులు అంటే వీడికి 35 వస్తాయి. 35 వచ్చిన వాడు నెక్స్ట్ క్లాస్కి పోతున్నాడు, 99 వచ్చిన వాడు కూడా నెక్స్ట్ క్లాస్కి పోతున్నాడు. బట్ దెర్ ద డిఫరెన్స్ ఆర్ నాట్. ఈ 35 అనేది న్యాయము, 99 అనేసి ధర్మము. ధర్మంలో ఉండాలి. ధర్మము తప్పినప్పుడు ఎప్పుడో ఒకసారి హైడ్రా రూపంలోనో లేకపోతే ఇంకొక చోట ఇంకో రూపంలో ఉంటుంది. ఇదొక పని అయితే, మన దేశంలో చాలా ప్రాబ్లం ఏంటంటే, భూమి పొజిషన్ ఒకళ్ళ చేతిలో ఉంటాయి, కొన్ని సందర్భాల్లో టైటిల్ ఇంకొకళ్ళ పేరులో ఉంటుంది. నేను ఎప్పుడో మా ఊళ్ళో మా ఫాదర్ టైంలో కూడా, ఈవెన్ నవ్వు మా ఫాదర్ టైంలో 30-40 acres ల్యాండ్ ఉంది. వీ హ్యావ్ మైగ్రేటెడ్ టు హైదరాబాద్. ఐ ఆమ్ నాట్ బాదర్డ్. ఇప్పుడు నేను అక్కడికి పోయి నేను దాంతో పేచి పెట్టుకునేసి ఐ హ్యావ్ టు స్పెండ్ మై టైం. నా ల్యాండ్ని మీరు పట్టేదారి కింద దే విల్ జస్ట్ రైట్, కబ్జాదారి కింద రాస్తారు. సో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఈవెన్ కలెక్టర్స్ కొనుక్కున్న ల్యాండ్ కూడా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఈ పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసి విలేజ్ ఆఫీసర్స్ అని పెట్టాడు. అంతకుముందు దుష్ట చతుష్టయం అనే కాన్సెప్ట్ ఉండేది మనకి. ఊళ్ళో ఉండేది 4. మహాభారతంలో దుష్ట చతుష్టయము, దుర్యోధన, దుశ్శాసన, కర్ణ అండ్ శకుని. ఊళ్ళో ఉండేవాళ్ళు సర్పంచ్, పటేలు, పట్వారీ అండ్ వన్ మోర్ ఫెలో, మాలీ పటేల్ 2. మాలీ పటేలు, పోలీస్ పటేలు, సర్పంచ్, కర్ణంస్ చాలామందిని పీడించుకొని తినేవాళ్ళు. అంటే బికాస్ ద రెవెన్యూ రికార్డ్స్ ఆర్ ఇన్ దేర్ నేమ్. సో ఇది హైదరాబాదు వరకు. హైదరాబాద్ ఇంపార్టెంట్ సిటీ కనుక, చాలా ల్యాండ్ వాల్యూస్ పెరిగినాయి కనుక దాన్ని కొంత ఇది చేయడానికి అయితే దాని మీద కూడా కాంట్రవర్సీ ఉంది. రంగనాథ్ గారి ఇల్లు కూడా బఫర్ జోను, ఇవన్నీ దేర్ ఆర్ సమ్ టెక్నికల్ వర్డ్స్ ఫర్ ఇట్. బఫర్ జోన్లో ఉందా, క్లియర్ టైటిల్, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్. బట్ ఎనీవే హైడ్రా ఈజ్ డూయింగ్ ఇట్స్ జాబ్ అండ్ కోర్ట్ ఈజ్ ఆల్సో దేర్. మనకి డెమోక్రటిక్ సెటప్లో 3 pillars ఆఫ్ డెమోక్రసీ ప్లస్ మీడియా కలిపితే 4 pillars. ఏ ఒక్కడు కూడా వాడు ఇష్టం వచ్చినట్టు చేయలేరు, ఇంక్లూడింగ్ ద గవర్నమెంట్, బికాస్ ద కోర్ట్ ఈజ్ దేర్, హై కోర్ట్స్ అండ్ సుప్రీం కోర్ట్ ఈజ్ దేర్. కనుక వీళ్ళు చేస్తున్నది అంత రాంగ్ ఏం కాదు కనుకనే కోర్ట్ ఈజ్ ఆల్సో నాట్ సేయింగ్ ఎనీథింగ్. ఓకే, మరి మీరు తప్పు ఇవాళ చేసినప్పుడు శిక్ష అదే రోజు పడదమ్మా. ఇట్ మే బీ నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ ఆర్ ఎనీ టైమ్. సో ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, లెట్ us see. మనకేం ప్రాబ్లం లేదు, నీతివంతులం కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. మనకు అటువంటి పేచి ఉన్న సంశయాస్పదమైన టైటిల్స్తో ఉన్న ల్యాండ్స్ లేవు కనుక. రైట్, చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.